ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ వారమంతా కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్న ఫలితాలను పరిశీలించుకుంటే, మొదటిగా మేషరాశి వారికి ఖర్చులు అధికమవుతాయి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలలోనూ, సొంత ఉద్యోగ విషయాలలోనూ కూడా, వ్యాపార విషయాలలోనూ కూడా, మీరు ఎవరికైనా సహాయం చేసే విషయాలలో కూడా అన్నింటిలో ముందంజలో ఉంటారు. చాలా తెలివిగా చాకచక్యంతో వ్యవహారం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఈ వారంలో మేషరాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కొంత ఉన్నాయి. ఇక ముఖ్యంగా తృతీయ గురుడు సంచారం వలన చుట్టాలు, విందు వినోదాలు, స్నేహితులతోటి ఆనందంగా గడుపుతారు. ఇక ఏ విషయంలో అయినా సరే మీరు ఒక ఆలోచన చేశారు అంటే మా ఆలోచన బాగుందని చెప్పి మిమ్మల్ని సమర్థించేవారు, మీతోటి ఆనందంగా గడిపేవారు ఉంటారు, సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా సంతాన విషయంలో కొంత ఆలోచన మాత్రం మిమ్మల్ని వెంట పడుతూనే ఉంటుంది. వీరి చదువుల విషయంలో కానీ, వీళ్ళ పెళ్లిళ్ళ విషయంలో కానీ, దూర ప్రయాణాలు, విదేశీయానాల విషయంలో కానీ కొంత ఆలోచన అవుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో దేవాలయ సందర్శనం కూడా మీరు చేసుకోవడం అనేది చాలా మంచిది. ఏదైనా తీర్థయాత్ర కానీ, క్షేత్ర సందర్శనం కానీ చేసినట్లయితే మీకు సంపూర్ణంగా సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారస్తులు, అలాగే కళాకారులు, కెమెరామెన్లు, ముఖ్యంగా సొంత వ్యాపారం చేసుకుని సొంతంగా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరికీ కూడా సకల శుభ ఫలితాలు, అందరికీ కూడా ఆనందంగా ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉంది. సొంత ఇళ్ళు, గృహ నిర్మాణాలు ఇవన్నీ చేపడతారు. గృహారంభానికి, గృహప్రవేశానికి కూడా మీరు ముందంజలో ఉండడానికి మీకు ఆల్రెడీ తీసేసుకునే ఉంటారు. కానీ గృహప్రవేశం అవ్వడానికి, శంకుస్థాపన చేయడానికి కొంత అవకాశం కలిసి రాకుండా ఉంటుంది. దానికే అంటే ఏ పనులైనా సరే నిర్విఘ్నంగా జరిగి ముందుకు వెళ్ళడానికి, మీ ప్రణాళికలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే నరసింహస్వామిని దేవాలయ సందర్శనం చేసుకోవడం, నరసింహస్వామి యొక్క ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం అనే స్తోత్రాన్ని చదువుకోవడం అనేది మంచిది. ఏలినాటి శని యొక్క ప్రభావం వలన కొన్ని పనులు నత్తనడకన సాగడం, లేకపోతే టెన్షన్తో కూడి ఉండడం వలన కొంత ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి దానికే శనేశ్వరుడు పఠించిన నరసింహస్వామి స్తోత్రం అయితే ఒకటి ఉందండి. చక్కగా అది పారాయణ చేసుకోవడం వలన మేషరాశి వారందరికీ కూడా మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఈ వార ఫలితాలను గనక, వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏ పని చేసినా కూడా తృప్తి లేకుండా ఉంటుంది. మీ మాట వినలేదు, నా మాట వినకుండా అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోతున్నారు అనే బాధ మీకు ఉంటూ ఉంటుంది. పిల్లలైతే గనక విద్యార్థులు కొంత కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. లంగ్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి దగ్గు, కొంతమైన చిరాకులు మీకు కనబడుతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం అంతా బాగానే ఉంటుంది, కానీ మీకంటూ ఏదో ఒక మానసిక వేదనతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం తిప్పడు కూడా ఎక్కువగానే మీకు కనబడుతూ ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే కొంచెం తిరిగితేనే కానీ ఈ పని అవ్వదు అనే వ్యవహారం మీకు కనబడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సొంత వ్యాపారాలు చేసుకునేవారు, అలాగే గృహ నిర్మాణాలు చేసే ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. విదేశీయానాలకి మీకు అవకాశం లభిస్తుంది. విదేశీయానాలు చేయడానికి సన్నద్ధం అవుతూ ఉంటారు. తీర్థయాత్రలు, క్షేత్ర సందర్శనాలు కూడా మీరు చేస్తారు. ఇంట్లో కొన్ని సమస్యలు మీకు చికాకు పెడుతూ ఉంటాయి, కానీ వాటిని అధిగమించే స్థాయి, శక్తి, సామర్థ్యాలను కూడా మీరు కూడగట్టుకుంటూ ఉంటారు. కొంత ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనం సమయానికి చేతికి అందక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే గృహ నిర్మాణాలు చేసేటప్పుడు లోన్ లేట్ అవ్వడం, లేదా ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ధనం చేతిలో కావలసినంత రెడీగా ఉండకపోవడం, ఇలాంటి సమస్యలతోటి మీరు బాధపడుతూ ఉంటారు. చిన్నపాటి మనోవేదన మిమ్మల్ని వెంటబడుతూ ఉంటుంది. ఈ మనోవేదన తొలగడానికి శ్రీ సూక్తాన్ని పారాయణ చేసుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే దుర్గాదేవి స్తోత్రాన్ని కూడా చదువుకోవడం అనేది విశేషము. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఫిబ్రవరి
8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు కూడా రాశి ఫలితాలను ఒకసారి ఈ వారంలో మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, మిథున రాశి వారికి జన్మగురుడు, పంచమచంద్రుడు, తృతీయ కేతువు, ఈ మూడింటి మూలంగా బంధుమిత్ర సపరివారాలతోటి కొంత వాదనలు వేయకుండా ఉండడం అనేది మంచిది. అలాగే జన్మగురుడు వల్ల చిన్నపాటి మాట పడాల్సి కొన్నిసార్లు అనవసరంగా మీకు తగులుతూ ఉంటుంది. అలాగే చంద్రుడు మంచి పిల్లలతోటి ఆనందంగా విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కూడా మీకు ఇస్తాడు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ వారం అంతా కూడా. దశమ శని వలన కొన్ని ఉద్యోగ విషయాలలో మంచి మంచి ప్రమోషన్లు కోల్పోవడం, నిరుద్యోగులకి కొంత నిరాశ మీకు కనబడుతూ ఉంటుంది. విదేశీ యానాలకి పర్మిషన్ వచ్చినట్లే ఉంటుంది కానీ ధనం సమకూరడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇక నూతన గృహ నిర్మాణాలు, అలాగే ముఖ్యంగా పెళ్ళిళ్ళు, పిల్లల విషయాల్లో పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా ఒక ఆలోచన వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు కుదిరినా, నూతన గృహ నిర్మాణాలు చేస్తున్నా వాటికి రూటు మనకి కరెక్ట్గా దొరుకుతుంది, కానీ ఇంకా కొంత గతుకుల రోడ్డులో మనం ప్రయాణిస్తున్నట్టుగానే మన ఆలోచనలు కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఏ భయం లేకుండా ధైర్యంగా అన్నీ మీరు ముందుకు సాగాలి అంటే సుదర్శన మంత్రాన్ని చదువుకోండి, రామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వలన మిథున రాశి వారికి సర్వత్రా విజయం లభిస్తూ ఉంటుంది. ఆరోగ్య నిమిత్తమై ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఎవరికీ కూడా ధనం విషయంలో మీరు మధ్యవర్తిత్వాన్ని వహించకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఇక్కడ దశమ శని కానీ, ఇక్కడ రవి కుజులు కానీ, వీరిరువురు కూడా కొన్ని విషయాలలో మనకి ఆటంకాలుగానే కనబడుతూ ఉంటారు. కాబట్టి ధనం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరికి కూడా ఎటువంటి నేను ఇది ఇస్తాను, మీకు అవి హెల్ప్ చేస్తాను, మీకు ఇలాంటి పనులు చేసి పెడతానని ఒట్లు వేయడం, మీకు చేసి పెడతానని వాళ్ళకి ప్రామిసులు చేసేయడం, వాళ్ళ పనుల్లో మీరు కలగజేసుకుని అనవసరంగా వీడిని మనం కదుపుకున్నామనే పేరు తెచ్చుకోవడం అనేది మీరు చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ జన్మగురుడు కొంత ఆప్తుల విషయంలో మనకి దెబ్బ కొడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ రామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం అనేది మంచిది. కర్కాటక రాశి వారి ఫలితాలు ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు కనుక పరిశీలించుకుంటే, భర్త ఆరోగ్య విషయంలోనూ లేదా భార్య ఆరోగ్య విషయంలోనూ కొంత ఆలోచన ఎదురవుతూ ఉంటుంది. కొన్ని వేదనలు, ఫ్రస్ట్రేషన్స్ మిమ్మల్ని వెంటబడుతూ ఉంటాయి. అలాగే మీకు తెలియకుండానే మీరు బాధతో కానీ, కోపంతో కానీ, చిరాకుతో కానీ కొంత మాట విసిరేసే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. చేత ఎవరితోటి కూడా తక్కువగా మాట్లాడడం అనేది, మౌనంగా ఉండడం అనేది ఈ వారం చాలా మంచిది. కమ్యూనికేషన్ రంగం వారు, అలాగే బ్యాంకింగ్ రంగం వారు, విద్యార్థులు వీరందరికీ కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా షేర్ మార్కెట్ ఇలాంటి స్పెక్యులేషన్ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ముందడుగు వేయడం అనేది చాలా మంచిది. అష్టమంలో బుధ, శుక్ర, రాహువులు ఉన్నందున సంచారం చేస్తున్నారు. వీటి సంచారం వలన కొంత ప్రయాణాల్లో కానీ, సొంత డ్రైవింగుల్లో కానీ జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సంతాన విషయంలో కొంత చిరాకులు మీకు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళ విషయం గురించి ఆలోచనలు కూడా మీకు ఎక్కువైపోతూ ఉంటాయి. భర్తతోటి లేదా భార్యతోటి వాదనలు, వారి తరపు వాళ్ళతోటి ఇబ్బందులు మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలన్నింటిలోనూ ముందంజలో ఉండడానికి, అంటే వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందరగా మీరు అన్ని తేరుకుని కాస్త తెరిపిన పడాలి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ శివరుద్రాభిషేకం చేయించుకోండి. ఒక్కసారి శివుడికి రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే కనుక మీరు ఇలాంటి విషయాలలో ఎవరితోటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మౌనంగా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే ఈ వ్యయగురుడు వలన అధిక ఖర్చులు మీకు ఎక్కువైపోతాయి. చాలా అధికంగా ఉంటాయి ఖర్చులన్నీ కూడాను. ఈ ఖర్చుల్ని నియంత్రించుకోవడానికి కూడా మీరు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసుకోండి. ఏదైనా దేవతా స్థలాలకు వెళ్ళి దర్శనం చేసుకొద్దాం, కొంత మానసిక ఇబ్బందిగా ఉంటుంది అన్నప్పుడు మీరు చేయవలసిన పని శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవడం అనేది మంచిది. గోవుకి శనగలు తినిపించుట, అలాగే తోటకూర తినిపించుట, ఆకుకూర ఏదైనా తినిపించుట, గడ్డి, ఆకుపచ్చ గడ్డి ఇలాంటివి తినిపించడం వలన కూడా, గోవుని సంరక్షించడం వలన, గోప్రదక్షిణం చేయడం వలన
కర్కాటక రాశి వారికి మనస్థిమితంతో కొంత ఈ వారం అంతా కూడా ముందుకు వెళ్తారు. శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. సింహరాశి వారి ఫలితాలను గనక ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 ఈ వారం రోజులు ఎలాగ ఉంటుంది, వీరి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నో పరిశీలించుకుంటే కనుక అన్నింటిల్లోనూ ఆనందంగానే ఉంటారు. కొత్తగా ఇంట్లో శుభకార్య నిర్వహణకు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. నూతన గృహ నిర్మాణాలు చేపట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ జన్మకేతు వలన కొంత నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ ఇది కాదులే ఇంకో నిర్ణయం తీసుకుందాం, మళ్ళీ ఇది కాదులే అది కూడా వద్దు ఇంకో నిర్ణయం, లేకపోతే ఎవరినైనా సలహా అడుగుదాము, ఇలాగా కొంత డైలమాలో పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో కూడా కొంత ఆలోచన, వారి విషయాల్లో ఇంకా మంచి ప్రణాళికలతో ఎలా ముందుకు వెళ్దాము, వారి లైఫ్ సెటిల్ చేయడానికి అనే ఆలోచనలతోటి ఉంటారు. నూతనంగా ఉన్న భార్యాభర్తలు లాంగ్ డ్రైవ్లు చేసుకుంటూ దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే కుటుంబ పరంగా మీరందరూ కూడా తీర్థయాత్ర సందర్శనం చేస్తారు. అష్టమ శని మూలంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలరు. లాభగురుడు మూలంగా అన్ని విషయాల్లోనూ ధన విషయాల్లోనూ ఎంత ధైర్యంగా ఉన్నా కూడా ఖర్చులు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. కొత్తగా ఉండే స్థలాలు, వాహనాలు బుకింగ్లు అవి కూడా చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటారు, బుక్ చేస్తారు కూడాను. కమ్యూనికేషన్ రంగం వారు, వైద్య వృత్తి రంగం వారు, రాజకీయ నాయకులు, కళాకారులకు కూడా సమానమైన ఫలితాలతోటి ఈ వారం ముందుకు వెళ్తూ ఉంటుంది. తొందరపడి ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది మంచిది. మొత్తం మీద కనుక మనం పరిశీలించుకుంటే ఈ వారం అంతా కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవడం వల్ల సింహరాశి వారికి సర్వత్రా అనుకూలత సిద్ధిస్తుంది. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వలన, అంటే కుటుంబపరమైన సమస్యలు చిన్నపాటి కనబడినప్పుడు 3 పూట్ల పారాయణ చేయండి, లేదా ఒక్కసారి పారాయణ చేస్తే గనక సరిపోతుంది. శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు రాశి ఫలితాలను గనక పరిశీలించుకుంటే కన్యా రాశి ఫలితాలలో మీకు ఊహించకుండా అనుకోకుండా ట్రాన్స్ఫర్లు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగస్తులందరికీను. కొంతమంది ఉద్యోగస్తులైతే రిజైన్ చేసేసి వచ్చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా వాగ్వాదాలు చెలరేగుతూ ఉంటాయి. ఇవి చిలికి గాలివాన అవ్వకుండా కొంత శాంతిగా మీరు మాట్లాడకుండా ఉండడం అనేది మేలు. నూతనంగా ఎవరైనా యువతులకి పెళ్లిళ్ళు కుదరాలి అంటే కూడా కొంత అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతనంగా ఉద్యోగ వ్యాపారాలలో జాయిన్ అయ్యే వారికి ఒత్తిళ్లతో కూడిన ఉద్యోగం, వ్యాపార పరిస్థితి మీకు కనబడుతూ ఉంటుంది. పంచమంలో రవి కుజుల సంచారం వలన కొంత గర్భవతి అయిన స్త్రీలు జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సంతానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటూ స్ట్రాంగ్గా ఉంటారు. వీరిద్దరి మధ్య కూడా కొంత వాగ్వాదాలు చెలరేగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి పిల్లలతో కూడా కొంత నిర్మలంగా ఉండడం అనేది చాలా మంచిది. ఈ వారంలో దత్తాత్రేయుడిని సందర్శన చేసుకోవడం వలన, దత్తక్షేత్రాన్ని సందర్శించడం వలన కొంత మీకు సప్తమ శని ప్రభావం వలన, అలాగే పంచమ కుజుడి ప్రభావం వలన కూడా కొన్ని ఇబ్బందులకు గురవకుండా ఉంటారు. పిల్లల కోసమే అలాగే మీకోసమే కొంత గృహ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించుకుంటారు. వారి కోసం ఈ సొంత ఇళ్ళు వెతకడము, కట్టించడానికి కూడా ప్రణాళికలు వేసుకుంటారు. అవి సక్సెస్ అవుతాయి కూడాను. అలాగే ఆస్తిపాస్తుల విషయాలలో కూడా, ఆరోగ్య విషయాలలో కూడా ఏదైనా కూడా మీరు ఆలోచన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా సున్నితంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. విద్యార్థులు కొంత కష్టపడాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ కన్యా రాశికి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇలాగ గనక మనం ముందుకు వెళ్తూ ఉంటే, మొత్తం మీద గనక పరిశీలించుకుంటే దత్త ఆలయాలు సందర్శించుకుని దత్తనామస్మరణ, శ్రీ దత్త శరణం మమ, శ్రీ దత్త శరణం మమ అనే నామాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఈ వారం అంతా కూడా గడపడం అనేది మంచిది.
శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, ఈ వారంలో మీరు అనుకున్న పనులన్నీ ముందంజలో ఉంటారు, యాత్రలు నిర్వహించుకుంటారు, విద్యార్థులకి మంచి మార్కులు అవి లభిస్తూ ఉంటాయి, ప్రమోషన్లు కూడా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టుకోవడం అనేది మంచిది. గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. పిహెచ్డి లేదా ఇతరత్ర పై చదువులకి వెళ్ళడానికి ప్రణాళికలు వేసుకుంటారు విద్యార్థులు. ఆ ప్రణాళికల్లో మీరు ముందంజలో కూడా ఉంటారు. మీరు వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడంలో కూడా సక్సెస్ సాధిస్తారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా కొన్ని విషయాలలో కొన్ని విని ఆరోగ్యపరంగా ఇదేమిటి ఇలాగ మనకి ఇంత చిన్న విషయానికి ఇంత అనారోగ్యం వచ్చింది అనే ఆలోచన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఏ విషయంలో అయినా మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత పెద్దలతో సంప్రదించి తీసుకోవడం అనేది మంచిది. అలాగే భాగ్యగురుడు సంచారం వలన మీరు నూతన గృహ నిర్మాణాలు చేపడతారు. ఇల్లు నిర్మాణాలు అవి కూడా కొనడం, ఆస్తులు నిల్వ వేసుకోవడం వంటి ప్రణాళికలు అవి కూడా మీకు సక్సెస్ అవుతాయి. విశాఖ నక్షత్రం వారు కొంత ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోండి. అలాగే చిత్తా నక్షత్రం వారు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎటువంటి నిర్ణయం అయినా సరే ఊగిసలాట ధోరణిలో ఉంటుంది కాబట్టి మీరు సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలా తీసుకునేట్లయితే కనుక ఈ వారంలో మీరు ఏదైనా ముఖ్యమైన పనులు తలపెట్టినప్పుడు అవి మీకు వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా గనుక మనం తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, నూతనంగా యువతీ యువకులకు వివాహాలు కుదురుతాయి. అలాగే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు కూడా సంభవించడం అనేది జరుగుతుంది, రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కనుక మనం పరిశీలించుకుంటే తులారాశి వారు ఈ వారం అంతా కూడా అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని కుంకుమార్చన చేసుకోవడం అనేది చాలా మంచిది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అనే శ్లోకాన్ని మననం చేసుకోవడం వలన కొంత మానసిక అశాంతి కూడా దూరమై ఆనందంగా ఉంటారు. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు కూడా వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, కొత్తగా ఉన్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేపడతారు, అందులో ఆనందంగా ఉంటారు. మీరు అనుకున్న మంచి ఫలితాలన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే కొంత తండ్రితోటి తల్లితోటి వాదనలు మాత్రం మీకు ఎదురవుతూ ఉంటాయి. చుట్టుపక్కలతోటి మీ ఎల్డర్స్ తోటి కూడా కొంత వాదనలు వేయకుండా ఉండడం అనేది మంచిది. భార్యాభర్తలు ఇరువురు కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు. కుటుంబ వాతావరణం ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉంటుంది. ఖర్చులని నియంత్రించుకోవడం అనేది మంచిది. పిల్లల విషయంలో, సంతాన విషయంలో చాలా ఆలోచన బెంగలతోటి ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి వివాహాల విషయంలో కానీ, దూర ప్రయాణాల్లో కానీ, విదేశీ విషయాల్లో కానీ. అలాగే కళాకారులకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అర్ధాష్టమ రాహు ప్రభావం వలన అంతు చిక్కని అనారోగ్య సమస్య ఏదో ఒకటి మీకు వెంటబడుతూ ఉంటుంది. అతి సున్నితంగా ఉంటుంది, కానీ అది మీకు పెద్దదిగా కనబడి మిమ్మల్ని భయపెట్టే వాతావరణం మాత్రం మీ చుట్టూ ఉంటుంది. కాబట్టి దాని విషయంలో మీరు పట్టించుకోకుండా ఉండడం అనేదే మంచిది. కంగారు పడాల్సినది ఏమీ లేదు. గృహ నిర్మాణాలకి లోన్లు కనుక మీరు పెట్టుకున్నారంటే అవి సమయానికి అందుతాయి. అలాగే గృహ నిర్మాణాలకు కానీ ఇతరత్ర మీకు ఏమైనా అప్పులు ఉంటే కూడా తీరే అవకాశానికి ఒక ప్రణాళిక వేసుకుంటారు, అందులో కూడా సక్సెస్ సాధిస్తారు. మొత్తం మీద కనుక పరిశీలించుకుంటే ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుని సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర పూజ అవి చేసుకోవడం, దేవాలయం సందర్శించడం, శివాలయ రుద్రాభిషేకం చేసుకోవడం అనేది చాలా మంచిది. నూతనంగా ఉన్న యువతీ యువకులకు వివాహాలు కుదిరే అవకాశం కూడా ఉంది, కానీ వివాహాలు కుదిరాక కొంత ఆలస్యం అవుతాయి. ముహూర్తాలకు ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా మీకు ఇక్కడ కనబడుతోంది. ఈ మొత్తం మీద కనుక పరిశీలించుకుంటే వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం అనేది చాలా మంచిది. దాని వలన అర్ధాష్టమ రాహు ప్రభావం లేకుండా ఉంటుంది. దాంతో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోనూ ఇక ఏ విషయంలో అయినా సరే మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జయంతో ముందుకు వెళ్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే ధైర్యము, జయము. కాబట్టి ధైర్యంతో జయంతో ముందుకు వెళ్తూ ఉంటారు. చేత పూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోగలరు. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు రాశి ఫలితాలను గనక ఈ వారం అంతా కూడా ఎలా ఉంటుందో ధనుర్రాశి వారి ఫలితాలను పరిశీలించుకుంటే,
గురుడి యొక్క అనుగ్రహం లభిస్తోంది. అలాగే కుటుంబ స్థానంలో చంద్రుడు, అలాగే కుజుడు. ఈ కుజుడు వాదనలు పెంచుతాడు. చంద్రుడు మన వరకు కూడా మానసిక శాంతిని మీకు ఇస్తాడు. కాబట్టి మౌనంగా ఉండడం అనేది మేలు. ఇక అనేక ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. శుభకార్య నిమిత్తాలకైను, గృహ నిర్మాణాలకై, అలాగే ధనం నిల్వల కోసం, వీటికై ఇవన్నీ ప్రణాళికల్లోనూ కూడా మీరు జయం సాధిస్తారు. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంత నత్తనడకగా ఉన్నా కూడా ధైర్యంగా మీరు ముందడుగు వేసి మొత్తానికి మీదే పైచేయిగా అక్కడ నిరూపించుకుంటారు. చుట్టాలతోటి, బంధుమిత్ర సపరివారంతో కాస్త జాగ్రత్తగా మసులుకోవడం అనేది మంచిది. వారందరి మధ్య ఉన్నప్పుడు కూడా మీరు మౌనంగా ఉండడం అనేది మంచిది. భార్యాభర్తల మధ్య ఆనుకూల్యత సిద్ధిస్తుంది. అనుకూలంగానే ఉంటారు. నూతనంగా యువతీ యువకులకు వివాహాలు కుదిరే అవకాశం కూడా మీకు ఉంది. కొత్తగా విదేశీ యానాలు చేసి చదువుకోవడానికి వెళ్లే వారికి కూడా సర్వత్రా అనుకూలతగానే ఉంది. మొత్తం మీద చూసినట్లయితే గనక ధనుర్రాశి వారందరూ కూడా గురుపాదుకా పూజ ఈ వారం చేసుకోవడం మంచి. గురుపాదుకా స్తోత్రాన్ని చదువుకోవడం, గురుపాదుకలను పూజించడం, గురువుని పూజించడం, దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే గనక ఇంకా మరింత ముందంజలో ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు, విద్యకు సంబంధించిన ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ వారంలో దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి. అలాగే ప్రతినిత్యం మీరు ఏ దేవతార్చన చేసుకున్నా కూడా ఓం మేధా దక్షిణామూర్తియే నమః అనే నామస్మరణని మననం చేసుకోవడం వల్ల కొంత మానసిక శాంతి చేకూరుతుంది. శ్రీరామ్ జైరామ్ జై జైరామ్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే చంద్రుడు, కుజుడు సంచారము. ఈ చంద్రకుజుల సంచారం వలన చంద్రమంగళ యోగం అని అనుకుంటాం, కానీ కొన్ని మనకి రివర్స్ అయ్యే అవకాశాలు కూడా అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి. ఇక మాటకి పొదుపు, డబ్బుకి పొదుపు రెండు కూడా అవసరం. అటు డబ్బు ఖర్చు నియంత్రించుకోవాలి, మాట్లాడేటప్పుడు కూడా నియంత్రణతో మాట్లాడాలి. ఆరోగ్యానికి సంబంధించి చిన్నపాటి సమస్యలు కూడా మీరు నోటీస్ చేసుకుంటూ ఉంటారు. ధనం నిల్వలు చేస్తారు. అలాగే ధనాన్ని ఈ కొత్త ఇళ్ల మీద, అలాగే కొత్త స్థలాల మీద ఎటువంటి పెట్టుబడులు పెట్టి వీటిని సరైన పద్ధతిలో నడిపించాలి, ధనాన్ని ఎలా నిల్వ చేయాలి అనే ఆలోచనలు, సంకల్పంతో ముందుకు వెళ్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు కూడాను. సంతాన విషయంలో అనేకమైన సమస్యలు, అలాగే దానితో పాటుగా వారి గురించి ఆలోచన ఎక్కువగానే కనబడుతూ ఉంటుంది. కోపంతో వాళ్ళతోటి వాదనలు అవి వేసే అవకాశం కూడా మీకు ఎక్కువగా కనబడుతోంది. మకర రాశి వారు కుజుడి ప్రీత్యర్థం ఆవుకి కందులు తినిపించడం అనేది మంచిది. అలాగే గురు ప్రీత్యర్థం శనగలు నానబెట్టి శనగలు తినిపించడం అనేది, గోవుకి తినిపించడం అనేది మంచిది. ఇన్ని అవసరం లేదండి, ఇన్ని తడిపి పెట్టి నానబెట్టి గోవుకి తినిపిస్తే మంచిది అవుతుంది. అలాగే ఈ మాసంలో ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం వలన మీకు సర్వత్రా విజయం లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కుదరని వారు నాగేంద్రుడికి వేప చెట్టు కింద, గుళ్ళల్లో దేవాలయాల్లో వేప చెట్టు, రావి చెట్టు కింద నాగేంద్రుడి విగ్రహాలు ఉంటాయి. వాటికైనా పాలు పోసి ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే కొన్ని సమస్యల నుంచి దూరంగా ఉంటారు. మీకు రావాల్సిన ధనం, మీకు ఎవరైనా అప్పుగా తీసుకుని ఇవ్వాల్సిన ధనం కూడా మీకు సమయానికి చేతికి అందుతుంది. ఏ విషయంలో అయినా నిర్ణయాలు తీసుకునేటప్పుడు దూకుడుగా తీసుకోకుండా కొంచెం నిదానంగా తీసుకోవడం అనేది చాలా మంచిది. నూతనంగా ఉన్న యువతీ యువకులకి వివాహాలు కుదిరే అవకాశం అయితే ఈ వారంలో కనిపించట్లేదు. అలాగే కనిపించినా కూడా, కుదిరినట్టు అనిపించినా కూడా కొంత మీరు ఈ వివాహ విషయంలో కూడా కొంత ఆలోచన మిమ్మల్ని మీరు వేసుకుంటూ ఉంటారు. డ్రైవింగ్లో ఉన్నప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కొంత కష్టపడాల్సి వస్తుంది. విదేశీ యానాల్లో జాగ్రత్తలు తీసుకోండి. తీర్థయాత్రా సందర్శనాలు చేస్తారు కూడాను. ఈ వారంలో మొత్తం మీద గనక పరిశీలించుకుంటే గోవుకి కందులు, శనగలు తినిపించడం అనేది మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయించుకోగలరు. శ్రీరామ్ జైరామ్ జై జైరామ్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే అధిక ఖర్చులు, అధిక ఆవేదనలు, మనోవేదన మీకు కనబడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు అంతు చిక్కకుండా ఉంటాయి.
70 ఏళ్ళు పైబడిన వాళ్ళు అయితే కనుక కొంత ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. 60 ఏళ్ళు పైబడిన వారికి కూడా కొంత అప్పుతో కూడిన వైద్యం మీకు కనబడుతూ ఉంటుంది. ఇక వైద్యంలో కూడా జాప్యం జరుగుతుందేమో అన్న ఆలోచనతోటి వైద్యులను కూడా మీరు నిందపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి చాలా మంచి అవకాశాలే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జన్మరాహు వలన కొంత ఆరోగ్యము, అందరితోటి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడము, సమాజపరమైన ఇబ్బందులు ఏమీ రాకుండా చూసుకోవడము, ఉద్యోగపరమైన ఇబ్బందులు ఏవి రాకుండా చూసుకోవడం వంటి పరిస్థితులన్నింటినీ కూడా మీరు చక్కబరుచుకోవడం అనేది చాలా మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం పట్ల మీరు ఆనందంగా ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ స్థానంలో శని సంచారం వలన కొన్ని చిన్నపాటి ఇబ్బందులు మీకు ఎదురవుతూనే ఉంటాయి. భార్యాభర్తలు మౌనంగా ఉండడం అనేది మంచిది. నూతనంగా వివాహం అయిన వాళ్ళు అయితే కనుక ఇంకా పూర్తిగా మౌనంగా ఉండేటట్లయితే ఎటువంటి వారి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. చిన్నపాటి మాటకే చిలికి చిలికి గాలివాన అవ్వకుండా ఉండడం అనేది మంచిది. ఇక ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు, వైద్య వృత్తికి సంబంధించిన వారు, బొగ్గు నూనె వ్యాపారస్తులు, సినీ ఇండస్ట్రీ వారు, కళాకారులు అందరూ కూడా జాగ్రత్తగా ఆచితూచి డబ్బులు పెట్టుబడి పెట్టడం అనేది చాలా మంచిది. ఏ విషయంలో అయినా నిర్ణయాలు తీసుకునేటప్పుడు దూకుడుగా తీసుకోకండి. వాక్స్థానంలో శని ఉన్నందువల్ల కొన్ని మాట తప్పులు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారు పంచముఖి ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని చదువుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం, రామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని చాంటింగ్ చేసుకోవడం వల్ల కుంభరాశి వారు చాలా మంచి ఫలితాలను సాధిస్తారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మీనరాశి వారి ఫలితాలు ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు గనక పరిశీలించుకుంటే, జన్మశని వలన వచ్చే ఇబ్బందులైతే మానసిక వేదన, గుండె దడ, కొన్ని ఇబ్బందులైతే మనకు మాత్రం గురవుతూ ఉంటారు. ముఖ్యంగా అర్ధాష్టమ గురుడి ప్రభావం వలన తల్లిదండ్రులు, అత్తమామలు వీరి వ్యవహారంలోనూ, వీరి ఆరోగ్య విషయంలోనూ కూడా కొంత టెన్షన్ అనేది మీకు ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందంజలో ఉంటారు. అలాగే గృహ నిర్మాణాలు, అలాగే ధన నిల్వలు, బంగారం నిల్వ చేసుకోవడం, వెండి వస్తువులను కొనుక్కోవడం, తర్వాత పిల్లల సంతాన విషయంలో మీరు వారితోటి ఆనందంగా గడపడం, వారి పట్ల తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆనందకరమైన స్వాగతించుకుంటూ మీరు ముందుకు వెళ్తారనేది తథ్యము. ముఖ్యంగా అదృష్టం అనేది మీనరాశి వారికి కొంత ఇదివరకు భాగంలో తగ్గి ఉండడం వలన ఈ సంవత్సరం వీరికి ఈ మాసంలో ముఖ్యంగా ఈ వారంలో ఈ అదృష్ట లక్ష్మి అనేది మీతో పాటు ఉండే అవకాశం అయితే ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అంటే నిన్న లాభం వచ్చింది కదా, ఇవాళ మనం ఇంకా లాభం వస్తుందేమో అని తెలిసి తెలియకుండా కొన్ని అడుగులు ముందుకు వేసేస్తూ ఉంటాం. అయితే నిన్నటి గురించి నిన్నటిదే, నిన్న వచ్చింది కదా నా పెట్టుబడి హై లెవెల్లో పెట్టేసేసి మీరు కనుక వ్యాపారాలకి వాటికి మధ్యవర్తిత్వానికి ఎవరికైనా అప్పులు ఇచ్చడం అది చేసి డబ్బులు ఖర్చు పెడితే కనుక మళ్ళీ మీకు చేతికి రావడం అనేది కష్టమవుతూ ఉంటుంది. కాబట్టి జన్మశని అనేవాడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన కొంత మనకి కొన్ని విషయాల్లో సహకరించడు కాబట్టి మనం జాగ్రత్తగానే ప్రతి అడుగు ముందుకు వేయడం అనేది చాలా మంచిది. మీనరాశి వారు శ్రీ దత్తాత్రేయ శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే అనే నామాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోగలరు.